ఇగో ఇక్కడ కనిపించేటివన్నీ లాటరీ టికెట్లు కేరళలో 12 టికెట్ 16,000. ఈ లక్కి లాస్ట్లో కూర్చొని తనకలా ఏందుకు అసలు ఎందుకు వస్తాడు ట్రిప్కి? ఆఫీసుల్లో సిక్ లీవ్లు పెడతాడు. పోయిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అయిపోతున్నాము. మా దరిద్రం వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెంటబడుతూనే ఉంది. అది అట్లా తిరుగుతుంది. కింద నుంచి 4 వస్తున్నాయి, పైనుంచి కిందకి 4 పోతున్నాయి. వీడియో చూసే ఆడియన్స్ అందరికి విజ్ఞప్తి, ఈ వీడియో చూసినాక పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చూసేయండి, బాగుంటాయి. ఈ కేరళ సిరీస్ మొత్తం ఫన్నో దరిద్రస్య ఫన్నో బిహా. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈరోజు కేరళలో మా లాస్ట్ రోజు. ఈరోజు జటాయు అర్త్ సెంటర్ విజిట్ చేసి తర్వాత నెక్స్ట్ ఇంకా అటు నుంచి అట్లే ఇంకా బెంగళూరు వెళ్ళిపోతాం. మేము రెంట్ తీసుకున్న ఏరియాలో ఉన్న ఇల్లు అనమాట. ఇది ఎట్లుందంటే ఈ ఇల్లు ఎట్లాంటి టైప్ అంటే ఇది నార్మల్గా ఒక హోము, కానీ వాళ్ళు సపరేట్ ఒక 2-3 రూమ్లు ఉంటాయి కదా, బెడ్రూమ్లు, అవన్నీ రెంట్కి ఇచ్చారనమాట. మామూలుగా మనం టీ అడిగినామంటే చిన్న గ్లాసులు ఇస్తారు, కానీ కేరళలో ఏందనప్పు లోటను వెనక నింపేస్తారు. అట్లే దాంట్లో చక్కెర ఉండదు, పాడు ఉండదు, నీళ్ళ నీళ్ళ ఉంటవి. టీ యాదో ఒకటి వేసేద్దామని చెప్పి కడుపులోకి పంపి చేతిలే. Here comes the కళాఖండాలు. ఒక్కో ఎక్స్ప్రెషన్ ఒక్కో డైమండ్, చూసి భయపడదండి. ఎవరు ఊపిలో వాళ్ళు ఊపుతా అంటే ఈ తరుణ్ గారు ఎవరు కాంపిటీషన్ పోతున్నాడు చూడండి. యాడ చూసినా ఫోన్ పే చేసే కాలంలో ఉన్నా కూడా కేరళలో ఉండే జటాయు అర్త్ సెంటర్ ఎంట్రీలో మాత్రం ఖచ్చితంగా నోట్లు కావాలా అని పట్టుబట్టేసినారు. ఇప్పుడు జటాయు అర్త్ సెంటర్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ కార్ పార్కింగ్లో ఉన్నాం ప్రెసెంట్. పైకి చూస్తే ఇక కేబుల్ కార్ ఫెసిలిటీ కూడా ఉంది, కావాలంటే మనం అది కూడా తీసుకోవచ్చు. ఏ పోరా, నాకు అదే పని చేద్దారా? తీయను రా, ఎవరిని తీయను. వీళ్ళు ఎట్లాంటి నా అంటే వీళ్ళకేమో నేను అన్ని మంచి ఫోటోలు తీయాల, వీళ్ళు మాత్రం నాకు ఒక్క ఫోటో కూడా తీరు. ఏమిరా అంటే ఫేస్ వాల్యూ ఉండే వాళ్ళకి మంచి ఫోటోలు వస్తాయి అంటున్నారు. ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంట్రీ ఫీజుకి అయితే ఖచ్చితంగా క్యాషే. ఇంకా మళ్ళీ పైకి పోయిన తర్వాత ఆడ కావాలంటే డెబిట్ కార్డు, ఇట్లాంటివి క్రెడిట్ కార్డు, ఇట్లాంటి మళ్ళీ అంతా ఆన్లైన్ పేమెంట్ వాడుకోవచ్చు. ఎంట్రీ ఫీజు ఉంది కదా, ఇదైతే ఖచ్చితంగా మనకు క్యాష్ ఓన్లీ అనమాట. ఇదే టికెట్ కౌంటరు, ఆడ క్యాష్ ఓన్లీ అని రాసినారు. ఇక్కడ పైన షెడ్ లాగా ఉంది కదా పెద్దది, అక్కడ నుంచి కేబుల్ కార్ స్టార్ట్ అనమాట. ఈ కేబుల్ కార్లో నుంచి పైకి ఎవరైనా పోవాలనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ ప్రైస్ ఉంటుంది, దానికి పే చేసి మళ్ళీ పైకి పోవచ్చు. ప్రవేశ బిందు హిందీ ఆత. బయట అయితే ఉడుకు పెడతాను ఫుల్. ఆహా, ఓహో, ఫుల్ ఏసీ, మామూలుగా లేదు, చల్లగా. ఏసీ కోసం 500 టికెట్ పెట్టాం ఫ్రెండ్స్. బయట వేడి ఏసీలో అయితే వాంతి అంత బాగుంది ఏసీ. ఇది తీసుకొని ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితేనే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది. ఆ కేబుల్ కార్కి ఎంట్రీ కావాలంటే ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు పైన పార్టీలు కూడా జరుగుతాయంట. ఇది రథం.
రన్నింగ్ లోనే ఎక్కాలా మరి రెడీగా ఉన్నారా? ఎక్కుదాం, ఉరుకుదామా? ఎంత కొట్టుకున్నా ఇలా పడదు. అదే ఓపెన్ అయినా మొత్తానికి పైకి అయితే వచ్చేసాము, జటాయు ఆర్ట్ సెంటర్ పైకి. వీడికైతే టీమ్స్ కాల్ వస్తాను ఇప్పుడు. ఈ నుంచి చూస్తుంటే మొత్తం కేరళ అంతా బాగా కనిపిస్తుంది. మొత్తానికి మొత్తం కేరళ అంతా కాదు, ఎంత కనిపిస్తే అంత కనిపించినంత వరకు కేరళనే. లోపల ఏది తెలియదు, ఇంకా పోలేదు కాబట్టి. క్లోజ్డ్ లో ఉంది. కంప్యూటర్ లేదో కూడా తెలియదు. పైనుంచి చూస్తే ఇదేది కేబుల్ కార్ వ్యూ అంతా ఇట్లున్నది. కింద నుంచి 4 వస్తున్నాయి, పైనుంచి కిందకి 4 పోతున్నాయి. ఇక్కడంతా మళ్ళీ డీజే నైట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అదిగో ఆడ చిన్నగా స్టాండ్ ఉంది కదా, ఆడ డీజే ప్లే చేస్తుంటారంట. పోయిన ప్రతి ప్లాను ఫెయిల్ అయిపోతున్నాము. మా దరిద్రం వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెంటబడుతూనే ఉంది. ఎట్లయితే ఏమి కానీ మంచి నేచర్ని అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా తమిళనాడుకి దగ్గరలో ఉన్నాము, కానీ లొకేషన్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. నువ్వు చెప్పాలంటరా. మా గ్యాంగ్ కొంచెం థియేటర్ గ్యాంగ్ అనమాట. మాకు ఏమనిపిస్తే అది చేస్తాం. ఇంకా కేరళ నుంచి రిటర్న్ వస్తుంటే మాకు ఒక అద్భుతమైన లొకేషన్ కనిపించింది. ఆ మూమెంట్ని డిస్క్రైబ్ చేయాలంటే సమయం సాయంత్రం 4-4:30 మధ్యలో ఘాట్ రోడ్, చుట్టూ కొండలు, చిన్న చిన్న చినుకులు, చల్లని గాలులు, ఆ కొండను తాకుతూ పోతున్న మేఘాలు, చుట్టూ పక్షుల శబ్దాలు, మనుషులే లేని ఒక చర్చ్. ఇన్నుంటే మేము ఆగమా. సో వెంటనే అక్కడ కార్ సైడ్కి వేసి ఎక్స్ప్లోర్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, మీ ఊర్లో ఏదైనా దొరికితే కట్టేసి. Are you ready? ఇక్కడ లొకేషన్లు మాత్రం మామూలు. ఆడ చూడు, అక్కడ చూడండి. రే అరే ఆడ చూడు, ఆ పైన చూడు, ఆడ చూడు, ఆడ కనిపిస్తుంది. ఆడ మంచు మొత్తం కనిపిస్తుంది. సూపర్. ఓ పక్కేమో చిన్న చినుకులు రాలుతున్నాయి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా కేరళకి రావాల్సిందే. అట్లనే కింద మనకు శ్మశానం ఉన్నట్టుంది. క్రిస్టియన్స్ సమాధులు అన్నీ ఉన్నాయి. వీడియో ఎత్తుకో. తిరుగుతాడు మళ్ళా. అదే ఘాట్ రోడ్ మీద ముందుకు వెళ్తా అంటే మాకు టీ షాప్ కనిపించింది. ఆ కూల్ వెదర్కి, ఆ లొకేషన్స్కి టీ తాగితే చాలా బాగుంటుందనే ఫీలింగ్తో మేము అక్కడ ఆగిపోయాం.
ఆ టీ షాప్లో ఇంకా టీతో పాటు లాటరీ టికెట్లు ఇలాంటివి కూడా అమ్ముతా ఉన్నారు. అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట ఆ లాటరీ టికెట్లు ఏంది ఏం కథ అని. ఇదిగో ఇక్కడ కనిపించేటివన్నీ లాటరీ టికెట్లు. కేరళలో ఎక్కడ పోయినా కూడా మాక్సిమం అన్ని ప్లేస్లో ఈ లాటరీ టికెట్లు అనేవి ఉంటాయి. ఇదేం ఫేక్ కాదు, మళ్ళీ ఇల్లీగల్ కూడా కాదు. కేరళలో లీగల్ అనమాట ఇవి. మళ్ళీ కేరళలో చాలా మందికి ఇట్లా లాటరీలు కూడా తగిలినాయి, అవన్నీ నిజమే. అందుకే వీళ్ళు కేరళ వాళ్ళు లాటరీ టికెట్ ఇట్లా వ్యాపారాలన్నీ బాగా చేస్తుంటారు అనమాట. ఈ మధ్య రీసెంట్ గా వాడికి 7 కోట్లు వచ్చింది, దాంట్లో 4 కోట్లు గవర్నమెంట్ కట్టాల్సి వచ్చింది. ఈ లాటరీ టికెట్ల గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేసాం, అది ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కేరళలో అమ్ముతున్న లాటరీ టికెట్లు. రీసెంట్ గా మేము కేరళ ట్రిప్ కు వస్తే ఇక్కడ చాలా చోట్ల ఇలా లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. కేరళలో ఈ లాటరీ టికెట్లు అమ్మడం లీగలా అంటే ఎస్ లీగల్ అని చెప్పాలి. ఒక కేరళలోనే కాదు, ఇండియాలో మొత్తం 13 స్టేట్స్ లో ఈ లాటరీ టికెట్లు అమ్మడం లీగల్. ఇంకా ఈడ రకరకాల లాటరీ టికెట్లు ఉన్నాయి. 12 రూపాయలు, 10 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు, ఇలా డిఫరెంట్ ప్రైస్ లో లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు. ఈ తాడికి వేలాడదీసినవన్నీ కూడా వేస్ట్ అనమాట. లాటరీ అయిపోయాక ఎవరు కొనుక్కోకుండా మిగిలిపోయింటాయి కదా, అవి అనమాట. ఈ అన్న ఏం చెప్తున్నాడంటే, ఒక అతను 12 రూపాయలు పెట్టి లాటరీ కొనుక్కున్నాడంట. అతనికి 5,000 లాటరీ వచ్చిందని ఫోన్ లో ఆ టికెట్ నెంబర్ కొట్టి మనకు చూపిస్తున్నాడు. ఇది 12 రూపాయల టికెట్, ఇది 10 రూపాయలది, ఇది 70 రూపాయలది, ఇది 5 రూపాయలది. ఇదంతా ఫేకా అంటే అది కూడా కాదు, ఇదంతా రియల్ గానే డబ్బులు వస్తాయి. చాలా మందికి వచ్చాయంట. మమ్మల్ని కూడా కొనుక్కోమన్నాడు కానీ మేము కొనుక్కోలేదు. ఈ కోడ్ వాళ్ళు డిస్ప్లే చేసినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ కోడ్ వస్తేనే మన ఈ లాటరీ అనేది ప్రైజ్ మనీ వస్తుంది. ఎగ్జాక్ట్ గా రావాలన్నమాట. మనం తీసుకున్న నెంబరు వాళ్ళు డిస్ప్లే చేసే నెంబర్. సబ్స్క్రైబ్ చేయండి అన్న, లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టండి అన్న మన ఛానల్ కి, మన వీడియోకి. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. మా గ్యాంగ్ లో 7 మంది ఉంటే 7 మందిలో బూతులు ఎవడు మాట్లాడకూడదని ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట. ఎవరైతే మాట్లాడి ఓడిపోతాడో వాడు పార్టీ ఈడ కనిపించాడే వీడు ఫస్ట్ ఓడిపోయాడు. మర్యాదగా ఒకసారి ప్రసాదం అడిగా, పెడితే అయిపోయింది. నిందు అందరికి అన్నదానం చేస్తాడు. గణేష్ గారు తిండి వల్ల అన్నదానం పెట్టిస్తాడు. ఈరోజు ఎవడైతే నాన్ వెజ్ తింటే వాడిపోయాలప్ప. పందెంలో ఓడిపోయినా అది. తమిళనాడులో ఉన్నాను ప్రజెంట్. తమిళనాడులో వన్ ఆఫ్ ది ఫేమస్ బిర్యానీ అయిన దిండుగల్ తల్లప్ప కట్టి బిర్యానీ తినడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు ఎలాగో మనం ట్రిప్లో ఉన్నాం కాబట్టి అట్లనే ఒకసారి టేస్ట్ చేసుకోదామని చెప్పి ఈడ ఒక బ్రాంచ్కి వచ్చాం. సో లెట్స్ గెట్ ఇన్ అండ్ చూద్దాం ఎట్లుంది ఇదంతా మొత్తం. ఈడ ఎంట్రీలోనే ఇట్లాంటి కుండలు పెట్టారు. రిటర్న్ వచ్చే రోజు మంగళవారం కావడంతో నేను ఆ రోజు నాన్ వెజ్ తినలేకపోయినాను. కానీ ఆ రోజు అయితే చాలా బాధపడినా, మిస్ అయిపోయినాను నాన్ వెజ్, అది కూడా దిండుగల్లో. సో ఇంకా గోబీ పకోడా, వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నా. మా వాళ్ళు అయితే అసలు మామూలుగా కాదు, వాంచి పాడేసినారు ఒకడు నాన్ వెజ్ ఐటమ్స్ కాబట్టి. నేను తిన్న వెజ్ బిర్యానీ మామూలు లేదు, అదిరిపోయింది, సూపర్ అని చెప్పచ్చు. అట్లాంటిది ఇంకా నాన్ వెజ్ బిర్యానీ ఎట్లుంటుందో చూడాలా. పెట్టుకున్నా వీళ్ళ బిర్యానీ మంచిగా తిన్నారు. ఇంకా మటన్, చికెన్ ఇట్లాంటివన్నీ రకరకాలు ట్రై చేసినారు. చెప్పండి మీ ఒపీనియన్ ఏంది? మటన్ బిర్యానీ అయితే ఇంకా హైలైట్. తమిళనాడు స్పెషల్ ఇది. స్పెషల్ బిర్యానీ తలపట్టి హోటల్లో సూపర్ ఉంది. కీమా అయితే అన్ని దానికన్నా హైలైట్. పెట్టిన డబ్బులకి వర్త కాదా? పైసా వసూలు. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి, సూపర్ గా ఉంది. నాకు కూడా మొత్తానికి అయితే ట్రిప్ అయిపోయింది, మొత్తానికి ఫ్లాప్ అయింది. చెప్పాలంటే ఫ్లాప్ అయింది. నువ్వు ఈ లక్కీ లాస్ట్ లో కూర్చున్నా తనగలా ఏందుకు అసలు ఎందుకు వస్తాడు ట్రిప్ కి? ఆఫీసుల్లో సిక్ లీవ్లు పెడతాడు. దాక్కుంటా. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. చల్